బాయ్ స్కిల్స్ ఓల్డ్ మూవీ రివ్యూ. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఒకరినొకరు చంపుకోవడమే మూవీ అంతా. గన్తో పేల్చుకోవడం, బ్లడ్ జామ్లా కారిపోతుంది. జామ్ అని ఎందుకు అన్నానంటే బ్లడ్ సేమ్ జామ్లా కనపడుతుంది. ఇక్కడ గుచ్చి ఇలా లాగాను, మొత్తం గుబుగుబున వచ్చేసింది. గుబుగుబుమనొచ్చిందా? సేమ్ అలానే ఉంటుంది మూవీ అంతా. మూవీలో స్టోరీ అయితే ఒక గురువు దగ్గర మన బాయ్ ఉంటాడు. ఆ గురువు యాక్షన్ సీన్స్ కావలసిన అన్ని ట్రైనింగ్ ఇస్తాడు. ఒక 30 మినిట్స్ వరకు ఆ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత హీరో తనకు కోల్పోయిన చిన్నప్పటి ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాడు. ఆ ఫ్యామిలీని ఎవరి వల్ల దూరం అయ్యారో తెలుసుకొని వాళ్ళని అంతం చేస్తాడు. ఎలా చేశాడనేది మూవీలో చూడండి. మూవీ స్టోరీ బాగుంది కానీ సరిగ్గా చూపించలేదు. మూవీ మొత్తం ఒక ఫ్రీ ఫైర్ లాగా, ఒక పబ్జీ లాగా ఉంటుంది. ఒక మ్యాప్లో ఉన్న ఎనిమీస్ని చంపడమే పనిగా పెట్టుకుంటారు. అలా ఉంటుంది మూవీ. అదొక్కటే డిసప్పాయింట్గా ఉంటుంది. ఆ యాక్షన్ కూడా సీరియస్గా ఉండదు, కామెడీగా ఉంటుంది. ఒక ఎమోషన్ ఉండదు, ఒక ఫీల్ ఉండదు. నార్మల్ మూవీలా ఉంటుంది. డైరెక్షన్ కూడా అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా హీరో మాట్లాడు, ఓన్లీ లిప్సింగే ఇస్తాడు అంతే. అది ఎవరో డబ్బింగ్ చెప్తారు. విలన్స్ అయితే పవర్ రేంజర్స్లా ఉంటారు. ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే కాల్ చేస్తారు. ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఫైటింగ్ బాగుంది, చాలా స్టైలిష్గా చేసింది. ఫైటింగ్ చేసేటప్పుడు యాటిట్యూడ్ కూడా చూపిస్తుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ వర్కౌట్ అయ్యింది. ఇంకా ఫైనల్ ఫైట్ అయి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక 30 మినిట్స్ వరకు ఫైటింగ్ ఉంటుంది అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది, అది వర్కౌట్ అయ్యింది. ఈ మూవీలో రన్ టైం 1.50 మినిట్స్ ఉంటుంది. దాంట్లో ఒక 1 అవర్ యాక్షన్ ఉంటుంది, మిగతాది స్టోరీ ఉంటుంది. అది కూడా బోరింగ్గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ ఇష్టపడేవారు ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 18 సీన్స్ ఏమీ లేవు. కొంచెం కామెడీగా కాకుండా కొంచెం సీరియస్గా తీసుంటే ఈ మూవీ వర్కౌట్ అయ్యేది. అదే ఈ మూవీకి పెద్ద మైనస్. మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు ఏ మూవీస్ రివ్యూస్ కావాలో కూడా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.